ఆంధ్రప్రదేశ్లోని తెనాలి పట్టణం ఆంధ్ర ప్యారిస్ గా పేరుగాంచింది. సిటీ మధ్య నుంచి పారే 3 కాలువలతో ఎటు వెళ్లినా నిత్యం జల సవ్వడులు వినిపిస్తాయి. ఆహ్లాదపరిచే పచ్చదనంతో పర్యాటకులకు ఉత్తమ గమ్యస్థానం కావాల్సి ఉంది. తెనాలిలో టూరిజం అభివృద్ధి గురించి పెద్ద పెద్ద ఆలోచనలే ఉన్నాయి. ఆచరణలో మాత్రం అడుగులు ముందుకు పడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అలానే సంక్రాంతి నాటికి కాలువల్లో బోటు షికారు ప్రారంభించనున్నారు. బ్రిటిష్ పాలనా కాలంలోనే ప్రకాశం బ్యారేజీ నుంచి నిజాంపట్నం వరకు కాలువల లోతు పెంచి కట్టలను బలోపేతం చేశారు. అప్పట్లో నిజాంపట్నం కాలువలో సరుకు రవాణా చేసేవారు. కాలువల సామర్థ్యం పెరగడంతో తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల పరిధితో 90,000 ఎకరాలకు సాగునీరు, గ్రామాలు, పట్టణాలకు సాగునీరు అందుతోంది. తెనాలి పట్టణ జనాభా పెరగడంతో నగరం మధ్య నుంచి వెళ్తున్న కాలువలు మురికి కూపాలుగా మారాయి. గతంలో నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆక్రమణలు తొలగించి కాలువల మధ్య ఉన్న రోడ్డును విస్తరించారు. ఆ తర్వాత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ పనులను కొనసాగించారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాలువల్లో వ్యర్థాలను తొలగించి మురుగునీరు కలవకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాలువ కట్టెల సుందరీకరణతో పాటు ప్రజలు బోట్లెక్కడానికి, దిగడానికి అనువైన ప్రదేశాలను గుర్తించి రేవులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పనులతో పాటు స్కై వాక్ నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.